హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ కాయల్ని. బీపీ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ బ్రహ్మజముడు కాయలు ప్రతిరోజు ఒక 2 కాయలు చొప్పున తింటే మీ బీపీ 100% కంట్రోల్లోనే ఉంటుంది. ఏ మందులు మాత్రలు కూడా వాడవలసిన అవసరం లేదు. మరోసారి చెప్తున్నాను, బీపీకి ప్రకృతి ప్రసాదించిన మందు ఈ బ్రహ్మజముడు కాయలు. ఈ చిన్న బ్రహ్మజముడు కాయలు చూసి చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ కాయలు మీకు కనుక అందుబాటులో ఉంటే ప్రతిరోజు ఒక 2 కాయలు తినగలిగితే మీరు బీపీ కోసం ఈ మందులు మాత్రలు వాడాల్సిన అవసరం లేదు అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బీపీకి ప్రకృతి ప్రసాదించిన మందు అని మనం చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో వీటి గురించిన పూర్తి వివరాలు తెలియజేశాను, ఒకసారి చూడండి. ఇవి బ్రహ్మజముడు కాయలు. అంటే మా ఏరియాలో ఏమంటాము అంటే దీనిని పాపిచ్చికాయలు అంటాము. మనం ఈ ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం మార్కెట్లో చాలా సార్లు చూస్తాం, అందరికీ తెలుసు. ఆ డ్రాగన్ ఫ్రూట్ పుట్టిందే ఈ కాయల ద్వారా. చైనా వాళ్ళు పండిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్. అంటే దీన్ని క్రాస్ కటింగ్ చేసి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. ఒరిజినల్ అయితే ఇవే. మా ఏరియాలో పాపిచ్చికాయలు అంటారు, కొంతమంది నారకాయలు అంటారు, ఒక ఏరియాలో ఒక విధంగా పిలుస్తారు దీనిని. సో ఇప్పుడు మీకు దీనిని ఎట్లుంటుందో తిని చూపిస్తాను. ఇవి ఉదయం పూట తింటే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. సాయంత్రం పూట పీకొచ్చుకొని ఉదయం పూట తింటే ఎట్లుంటుంది అనేది. దీనిని ఎట్లా తీయాలంటే దీంట్లో లోపల ఒక ముళ్ళు ఉంటుంది, దాన్ని అంగిటి ముళ్ళు అంటారు మా ఏరియాలో. ముళ్ళు అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని ఇట్లా తీస్తే ఇట్లా తీయాలి. ఇట్లా పించు తీసుకొని ఇట్లా పూర్తిగా ఒక ఒక మొత్తానికి ఇట్లా తీసేసేసి దీన్ని ఇక్కడ ముళ్ళులు ఉంటాయి, ఇక్కడ మొత్తం అంతా ముళ్ళులు ఉంటాయి. దీన్ని నీట్గా ఇట్లా తీసేస్తే ఇప్పుడు ముళ్ళు ఎక్కడ ఉంటుందనేది మీకు చూపిస్తా. దీంట్లో అట్లే తినకూడదు దీన్ని. స్టార్ మాదిరి ఉంటుంది. ఉండు చూపిస్తా ఉండు, ఇంకా రాలేదు అది బయటికి. లోపల ఇరుక్కుంది. మీకు ముళ్ళు చూపించే దానికోసం నా ప్రయత్నం. ఇదంతా ముళ్ళు, మొత్తం అంతా ముళ్ళు లోపల ఉంటుంది. ఇట్లా మనం పిండినప్పుడు దాంతోపాటు ముళ్ళు కూడా వస్తుందన్నమాట. ఇట్లుంటుంది. ఇది ముళ్ళు, ఇదో స్టార్లు ఉంటుంది. ఇది ముళ్ళు. ఇది దీంట్లోనే లోపల ఉంటుంది అనమాట. దీంట్లోనే లోపల ఉంటుంది. దీన్ని మింగకూడదు. ఇది మింగితే ఏమవుతుందంటే గొంతుకు అడ్డం పడి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇదో ఈ ముళ్ళు ఒక్కటి ఉంటుంది. దీన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా తీసేసుకుంటే ఏం అవసరం లేదు. ఇట్లా కొంచెం కోసేసి దీన్ని ఇట్లా పక్కన పారేసినామంటే దీంట్లోనే ఉండిపోయి ఉంటుంది. అది దీంట్లోనే ఉండిపోయి ఉంటుంది లోపల. ఇది మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. దీన్ని మొదట తిందాం. దీన్ని ఇట్లా చేతిలే కొలిచేసుకొని అంతే ఇట్లా వచ్చేస్తుంది. తీసుకొని తినేలేదు. చాలా తీయగా పుల్లగా 2 విధాలుగా ఉంటుంది ఇది. కానీ ఉదయం పూట తింటే ఏది బీపీ షుగర్ ఉండే వాళ్ళకైతే బీపీ ఉండే వాళ్ళకైతే ఉదయం పూట తింటే ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటారు అందరూ. నేనైతే చిన్నప్పుడు చాలా తిన్నా. మా పొలం దగ్గర ఉండేది ఇది, ఒకటి పెద్ద చెట్టు ఉండేది. మా అమ్మ సాయంత్రం వచ్చేటప్పుడు పీక్కొని వస్తాండే. ఇంకా పొద్దున్నే లేస్తానంటే మాకు ఇదే పనే. ఇక నాకు మా అన్నయ్యలకు అందరికీ ఒక గంపకేసుకొని వస్తాను అమ్మాయిని.
అదో నాకు అప్పుడే ఇరిగినాయి. చిన్న చిన్నవి ఎంత కరెక్ట్గా పట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఈ ముళ్ళులు అయితే ఇరుగుతాయి. ఓకే, ఇది రెండో కాయ. దీంట్లో ఉండే రసం కూడా ఏది వదలకూడదు, చాలా మంచిది. దీన్ని ఇట్లా పిండి చిన్నప్పుడు మేము మాకు తెలియదు కదా, ఇట్లా లిప్టిక్గా పూసుకుంటా అంటే 24 గంటలు ఉంటుంది కలర్ ఇది. సో మీకు కూడా ఎక్కడైనా ఈ కాయలు కనపడితే ప్రశాంతంగా తినండి, మంచిది, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంత మంచిది అంటే బీపీ అనేది 100% కంట్రోల్లోకి వస్తుంది. కాకపోతే దీనికి ముళ్ళులు చాలా దారుణంగా భయంకరంగా ఉంటాయి. ఆ ముళ్ళును మాత్రం మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా, లేదంటే ముళ్ళులు ఇరుగుతాయి. ఆ ముళ్ళుల్ని మనం తీసుకుంటే కూడా అయ్యలేదు, ఎందుకంటే అంత సూక్ష్మంగా ఉంటాయి. అవి చక్కగా చర్మంలోకి వెళ్ళిపోతాయి, అసలు ఆలోచనే చేయదు. ఆ ముళ్ళు తీసుకుంటే కూడా కాదు మనం. ఇప్పుడు లేటెస్ట్గా వస్తా అంటే శంకర జాతి డ్రాగన్ ఫ్రూట్కి ఇది ఒరిజినల్ నాటికాయలు. ఇవి తినడం వల్ల చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడైనా దొరికితే.